నీకేంద్రా పిల్ల మా పిల్లల ఒంటరి కానివి నాకు పిల్లం పిల్లలు ఉన్నారు బాంబులు పడుతున్నాయి నేను ఇంటికి పోతాను అటు అద్దురా అంటే చెప్తే వినకుండా ఇంటికి పోయినా ఇప్పుడు 2 నెలలు కూడా అయితలేదు నాకు విజా పంపరా నాకు పని చూడరా అని మెసేజ్లు పెట్టబడతాయి. సో డిసిజన్ అనేది ఇంపార్టెంట్ కొన్ని టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో డిసిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏడున్నా సాగు తప్పదురా ఎక్కడ ఉన్నా వెనకన ముందో సాగు తప్పదు. ఏం తెలుసురా పొంగాడు ఫ్లైట్ మీద వారితే ఏం చేద్దు. ఇండియాలో ఉంటే బత్తాం దుబాయ్లో ఉంటే సత్తామా అంత సీన్ లేదు. కానీ మా అమ్మ కూడా ఫోన్ చేసింది రారా ఇట్లా ఇట్లా అంటే ఇక అవన్నీ నడని చెప్పిన నేను ఏదోటి వేసుకొని బతకచ్చు రారా అన్నది. నీ మొన్న బాంబుకి ఇట్లా పక్కకెళ్ళి పోయిందే సుయ్యని పోతుంది ఈ పక్క ఇంటికెళ్ళి జురుకపోయినాయి దగడికి అని చెప్పేసిన ఆడికే ఊకున్నారు. ఏం చేసుకుంటాం ఇంటికి పోయి ఏదోటి చేసుకుంటాం అంటే ఆడ చేయలేకనే దేశాలు పట్టుకొని తిరుగుతున్నాం. ఆడికి వచ్చి కొత్త వీకేదేం లేదు మళ్ళీ నెల 2 నెలలకు తొవ్వలు చూసుడు. ఇక వాళ్ళు గట్లనే అంటారు. మనం ఉన్నా లేకున్నా వాళ్ళ బాధ్యతలు మనది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంత ఫిక్స్ అయిపోయినా అంటే నా కూడా బాంబు పడతాబడని ఇక్కడ పోయింది అనుకో అట్లీస్ట్ దుబాయ్ గవర్నమెంట్ నుంచి నాకు ఇన్సూరెన్స్ అని వస్తుంది. లైఫ్ టైం నా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. అంతకు తెగించాలి తెగించక తప్పదు.